రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్లో 50 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 21న తెల్లవారుజామున కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రగతి ట్రేడర్స్లో చోరీ జరిగింది. 11 మంది ఈ చోరీకి పాల్పడినట్లు డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. గతంలోనూ ఈ గ్యాంగ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. ఇక 11 మందిలో ప్రధానంగా 9 మంది దొంగతనానికి పాల్పడినట్లుగా వారికి 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవారిగా గుర్తించారు. కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుంచి సుమారుగా 16 లక్షల నగదు, ఇనోవా బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ లో సంబంధించిన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేశారు. చెప్పేస్తాను. కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళటము, 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తే దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. కానీ చేసిన విధానము, తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్ గానే అనుకున్నాము. అప్పుడు సిసిఎస్ మన టీం, సైబరాబాద్ సిసిఎస్ వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్ గానే తీసుకొని ఈ కేసు ఈ 10 days లో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్ గా ఈ గ్యాంగ్ లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ గానీ 9 మంది ఫిజికల్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు, బ్లాక్ హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవా తీసుకు దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్ గానే చేసి